దేవుని వాక్యములో నుండి నిర్గమాకాండ గ్రంథం 16వ అధ్యాయం. నిర్గమాకాండ గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం, రెండవ వచనం చదువుదామండి. మొదటి వచనం, రెండవ వచనం. తరువాత ఇశ్రాయేలీలు సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోన్ల మీద సనిగెను. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. 15వ అధ్యాయంలో 25 చివరి వాక్యం, 25వ వచనం చివరి భాగంలో అక్కడ ఆయన వారికి కట్టడము విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి కదా. ఈ 25వ వచనం చివరి భాగంలో అక్కడ వారిని పరీక్షించిన దేవుడు నీళ్ళ విషయంలో, ఇక్కడ మాంసం విషయంలో కూడా 16వ అధ్యాయం 4వ వచనంలో నేను వారిని పరీక్షిస్తా ఉన్నాను అంటున్నాడు. పరీక్షలో వారు నిలబడలేక వారు ఏం చేస్తా ఉన్నారు? సలుగుతూ ఉన్నారు. దేవుని మహిమను, దేవుని యొక్క గొప్పదనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని వారు ఏం చేస్తా ఉన్నారు అనంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన ఎర్ర సముద్రాన్నే పాయన చేశాడు కదా, ఆయన మారా నీళ్ళే మొదలుగా చేశాడు కదా, ఆయన ఈ యొక్క ఏలీము గుండా మనం నడిపించాడు కదా, అక్కడ మనకు నీటి బుగ్గలు దొరికాయి కదా, అవన్నీ మర్చిపోయారండి. ఏం చేస్తా ఉన్నారు? సరుగుతా ఉన్నారు. దేని కొరకు సరుగుతా ఉన్నారు అని అంటే మాంసం కొరకు సరుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు సరుగుతూ ఉండగా చూడండి 13వ వచనం అండి, 16వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథం. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి కదా, ఏమొచ్చాయంట? ఎంత గొప్ప దేవుడు అండి. వారిని పరీక్షించాడు. పరీక్షలో వారు ఓడిపోయారు. సరిగారు కొన్నిసార్లు పైసా కూడా చేతిలో లేకుండా చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? అబ్బా సమృద్ధిగా డబ్బులు ఏంటి, నేనే 10 మంది గొప్పలు ఇచ్చేవాడిని అంటే అనుకున్న నీకే ఏమీ లేకుండా చేస్తాడు. ఎందుకు? నీ పరీక్ష. కొన్నిసార్లు అనారోగ్యం కూడా నడిపిస్తాడు. ఏంటి, నేను ఎవరికి ఏం అనిపిస్తాను కానీ నీకు పరీక్షది. రకరకాల బాధలండి. ఈ బాధల గుండా వెళ్ళినప్పుడే మనం ఏం చేయాలి? ఓపు పట్టాలి కదా. దావీదు అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో, ఆ 41 మొదటి వచనంలో నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. సహనం కావాలి, ఓర్పు కావాలి. ఆయన తప్పకుండా ఈ యొక్క ఉగ్రత తొలగిపోయిన తర్వాత తొలగించే దేవుడు ఆయనే, మరలా మంచి దినాలు కూడా రక్షించే దేవుడు ఆయనే అని మనం ఏం చేయాలి? సహనం, ఓర్పు. ఆ పరీక్షలో నిలబడే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ పరీక్ష జరుగుతూ ఉందండి. ఏం జరుగుతూ ఉంది? పరీక్ష జరుగుతూ ఉంది. ఈ పరీక్షలో వారు ఏం చేస్తా ఉన్నారంటే ఓడిపోయారండి. వారు సరిగారు. మోషే, ఆనాడు మేము ఆ మాంసము కొండల యొద్ద కూర్చుని తృప్తిగా తిన్నాం కదా, అప్పుడు యెహోవా చేత మేము ఎందుకు సావలేదు మోషే? ఈ అరణ్యములో మనం చంపడానికి తీసుకొచ్చావా మోషే అని సలుగుతూ ఉన్నారు. ఈ సలుగులకు మోషే ఏ జవాబు ఇవ్వలేదు. సరిగారు. మోషే ఏమన్నా మాట్లాడా? ఏమీ మాట్లాడలేదండి. 3వ వచనం అంతవరకు సరిగారు. మోషే ఏమీ మాట్లాడలేదు కానీ వినిన దేవుడు,
4వ వచనంలో డైరెక్ట్ గా మోషేతోనే మాట్లాడుతా ఉన్నాడు యెహోవా కదండి. ఆ యెహోవా మోషేను చూసి, కదా, యెహోవా మోషేను చూచి ఇదిగో ఇదిగో నేను ఆకాశం నుండి నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. ఏమంటే మీ కొరకు ఆహారమును కురిపించదను. మోషే వారి సరిగా చూసావా? అది నేను విన్నాను. 11వ వచనం నేను విన్నాను. వినిన దేవుడు మోషే నోట మాట రాకుండానే మోషేతో మాట్లాడేస్తున్నాడు. మోషే ఇదిగో వారి కొరకు నేను ఆకాశం నుండి నేను ఆహారం లేక మాంసం కుమ్మరిస్తానని చెప్పు అన్నాడు. 4వ వచనం 7వ వచనం చివరి భాగంలో మోషే వెళ్ళంటున్నాడు, ఇదిగో మీరు మా మీద సనగలేరా, మేమే పాటి వాళ్ళం, మీ సరుకులన్నీ కూడా యెహోవా మీదనే. ఆ మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. 8వ వచనంలో 2వ భాగంలో మీ సరుకుట యెహోవా మీదనే గాని మా మీద కాదనేను. 8వ వచనం చివరి భాగంలో మోషే అంటున్నాడు, మీ సరుకులన్నీ కూడా యెహోవా మీదనే అయ్యా, మా మీద కాదు అని అన్నాడట. ఈ విధంగా మోషే వారితో మాట్లాడాడు. అది దేవుడైన యెహోవా ఏం చేశాడు అని అంటే వారి కోరినట్లుగా 11వ వచనంలో కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. పూరేడు పంపాడు అంటే మాంసం. పూరేడు మాంసం చాలా బలమైన మాంసం, అది కాబట్టి శక్తి గల మాంసం. ఆ పూరేళ్లను దేవుడు ఏం చేశాడు అని అంటే వారి కొరకు పంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, వారు శనిగారు, మోషే మొరపెట్టాడు, దేవుడు పూరేళ్లు పంపించాడు. వారు తృప్తిగా తిన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు సొరుగుతూ ఉన్నారు. దేనికోసం? మాంసం కోసం. వారు సరుగుతూ ఉన్నారు. దేనికోసం? నీళ్ళ కోసం. విశ్వాసమైన మనం ఎప్పుడు కూడా అవిశ్వాసులైతే, రక్షింపబడని వారైతే, బాప్తిసం పొందని వారైతే వారు సాగొచ్చు. వారికి వాక్యం తెలియదు కనుక. వాక్యము తెలిసిన మనము సరిగే వాళ్ళముగా ఉండకూడదు. సంఘాల్లో ఉన్నా సరకూడదు. కొన్నిసార్లు లేటుగా ముగిస్తాం. ఆత్మ తీవ్రత తెలియదు గమని కాబట్టి నిలబడిపోతాం, కానీ బాడీ తేలికైపోతుంది, మీకు తెలియదు. మాట్లాడేటప్పుడు మిగిలినప్పుడు కుండుతాం, కానీ ఆ మాట్లాడేటప్పుడు మాత్రం ఎక్కడ లేని శక్తి వస్తుంది. అది మీకు తెలియదు. చాలా వరకు కొంతమందికే తెలుస్తుంది. కనుక అందుకే నిలబడేవాడు నీవైతే మాట్లాడేవాడను నేనంటాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. వారమంతా ఎక్కడెక్కడో గడిపేస్తున్నాం, గంటలు గంటలు గడిపేస్తున్నాం. ఆరోగ్యం బాగోపోయినా సేటుగా రమ్మన్నాడు అంటే పరిగెత్తికెళ్ళిపోతాం. లేరా? ఎంతమంది లేరు? నాకు తెలుసు. ఆరోగ్యం బాగోకపోయినా అంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా ఏదో విధంగా తెప్పలు పడి వెళ్ళిపోయి అక్కడ మరి దేవుని మందిరంలో ఉంటాయి ఏంటండి? ఆరోగ్యం ఇచ్చి కూడా ఆయనే, శక్తి బలాలు ఆయన యొక్క దానాలు అన్నాడు బైబిల్లో. మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది. తిరుగుతా ఉన్నాం, నడుస్తా ఉన్నాం, బ్రతుకుతా ఉన్నామంటే ఆయన చిత్తములోనే. కాబట్టి ఆయన సన్నిధిలో మనం గడపడం ఎంతైనా మనకు మేలు, ఆశీర్వాదం. సనగకూడదు. వారు ఆహారం కొరకు సరుగుతూ ఉంటే దేవుడైనటువంటి యెహోవా వారికి ఆహారాన్ని పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆహారము సమృద్ధిగా వారికి దొరికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శనిగారు దేనికోసం చెప్పాలి? నీళ్ళ కోసం శనిగారు. దేవుడు నారా నీళ్లు మధురంగా చేశాడు. రెండవది మాంసము కోసం శనిగారు. దేవుడు ఏం చేశాడు? పూరేళ్ళను, బలమైన ఆహారాన్ని పంపించాడు. అక్కడతో ఆగారా? దేవుడు సర్వశక్తిమంతుడు. మన సనుగులు విన్నాడట. విన్నాడు కాబట్టి పూరేళ్ళు పంపాడు. మనం ఇక సనగకూడదు అని అనుకున్నారా? మరలా మాంసం కోసం ఈసారి అయితే ఏడ్చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? సంఖ్యాకాండ గ్రంథం చూడండి, 11వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథంలో 11వ అధ్యాయం
చూడండి మొదటి వచనం. జనులు జనులు ఆయాసమును గూర్చి ఇంకా కొంచెం క్రింద చదువుతామండి. చూడండి 4వ వచనం అండి. వారి మధ్యనున్న వారి మధ్యనున్న విస్తృత జనము మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఓ మోషే, మాకెవరు మాంసం పెడతారయ్యా? ఆలోచన చేస్తున్నారా? మరలా ఏడ్చారంట అంటే అప్పుడు ఏడ్చారని అర్థం. సరగడమే కాకుండా అప్పుడు కూడా ఏం చేశారు కదా అని అర్థం. మరలా ఏడ్చి దేనికోసం? మాంసం కోసం. ఇశ్రాయేలీయులందరూ మరలా ఏడ్చి మా మాంసం ఎవరు పెట్టెదరు? ఓ మోషే, చాలా కాలం అయిపోయింది మేము మాంసం తిని కదా. సురేంద్ర గారు అన్నారు, మీరు బయటికి వెళ్ళలేదు కదా, చికెనట్టు వస్తాను ఏమండి. ఎన్నెన్నో ఆలోచన చేస్తున్నారా అంటే మీరు మొదలు పడ్డారు, ఫ్యామిలీకి కావాలి కదండి మీకు కాకపోయినాను అనే మాట సురేంద్ర గారి నోట్లోంచి వచ్చింది. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే చాలా కాలం అయిపోయింది కదా. ఓ మోషే, మాకు మాంసం ఎవరు పెట్టెదరు? ఇప్పుడు మిశ్రిత జనం అంటే ఇశ్రాయేలు జనాంగం బయలుదేరి వస్తూ ఉంటే మేము వచ్చేస్తామన్నారంట. ఎవరు కదా? అబ్రహాం వస్తా ఉంటే నేను వచ్చేస్తానన్నాడంట. ఎవరు? కొందరు కనపడతారు కదండి. లోతేమన్నాడు, నేను వచ్చేస్తాను అబ్రహ్మ, చిన్నానా నేను వస్తాను, సరే రా అన్నాడు. ఇప్పుడు తెప్పలు పడ్డవాడు ఎవడు? అంతేనండి, లోతు తెప్పలు పడ్డాడు. అలాగే మిశ్రిత జనం, ఏ జనం అంట? వారి మధ్యనున్న మిశ్రిత జనం. మేము వచ్చేస్తామండి మీతోటి. ఎందుకు? 430 సంవత్సరాలు ఉంటారు కదా, ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. మా రోడ్డు బొంబాయి నుంచి వెళ్తా కొంతమంది మరాఠోళ్ళు తీసుకెళ్తారు మన ఊరు కదా, కొంతమంది అబ్బాయి వాళ్ళు తీసుకెళ్తారు మన ఊరు. మన గావ్ దిక్కి అయ్యి. అలాగే మీరు వెళ్తున్నారు కదా, మేము వచ్చేస్తామన్నారట. సర్లేరండి అన్నారంట. వీళ్ళు అన్నారా లేదా? వచ్చారా లేదా? ఎవరంటే వాళ్ళు? నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 38వ వచనం చదువుతాం, అర్థమవటం కోసం చెప్తున్నాను. నిర్గమాకాండ గ్రంథం చూడండి 12వ అధ్యాయం 38వ వచనం అండి. అనేకులైన ఏ సమూహం అండి? అనేకులైన అన్యజనుల సమూహమును, మొదలైన పశువులు ఏమండి ఎవరితో కూడా? అది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వస్తా ఉంటే మేము చేస్తామన్నారంట. ఎవరు వాళ్ళు? అది గుర్తు పెట్టుకోవడం. అదే మిశ్రిత జనం. దాన్నే అన్యజనులని ఈ సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో మిశ్రిత జనం అన్నాడు. వారు అన్యులు కనుక వారేందంటారు? ఎక్కువ మాంసాపేక్ష ఉందంట. ఆ కీర్తనలో వీరిని బలిసిన వారు అన్నారు. ఏమన్నారు? గుర్తెట్టుకోండి. నిర్గమాకాండ గ్రంథంలోనేమో అన్యజనులు అన్నాడు, సంఖ్యాకాండ గ్రంథంలో ఏమో మిశ్రిత జనం అన్నాడు. అవునండి, కీర్తన గ్రంథం వస్తుంది ఎర్రకొద్దాం, అక్కడ ఏమంటున్నాడంటే బలిసిన వారు. ఆలోచన చేస్తున్నారా? అన్యజనుల పేర్లు ఏంటి అని అంటే అన్యజనులు, మిశ్రిత జనం, బలిసిన వారు. వీరు మాంసాపేక్ష ఎక్కువై వీళ్ళు పొలెట్టారంట. ఎవరికి? అది ఇశ్రాయేలుకి. ఎందుకు? మీ దేవుడిని మాంసం. ఇప్పుడు వీళ్ళు ప్రెస్టేజ్ క్వశ్చన్, ఫ్రెండ్షిప్ కదా, వాళ్ళు తీసుకొచ్చారు కదా గొడవ పెట్టుకుని. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? మోషే, మాకు మాంసం ఎవరు పెడతారు? ఏడుస్తూ ఉన్నారు. ఏమండి అప్పుడు ఎలాగ ఏడుస్తారంటే వారిగానే సరిగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఈ 4వ వచనంలో, సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో వారి మధ్య ఉన్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకు మాంసం ఎవరు పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు
వంకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డల జ్ఞాపకం వచ్చేస్తున్నాయి మోషే అని వారు ఏడుస్తున్నారంటాడు. ఎక్కడ ఏడుస్తున్నారు చెప్పాలి, ఎక్కడ ఏడుస్తున్నారు? 7వ కింద 10వ చూడండి. జనులు తమ తమ కుటుంబములలో ఎవడి గుడారముల వద్ద వారు ఏడవగా, ప్రతి ఒక్కడు ఆ ఇళ్లలో కూర్చొని తక్కువ గుడారాలా, మళ్ళీ గుడారాన్ని బోధనేసి వెళ్ళిపోవాలి కదా. మేఘం బయలుదేరిందంటే వీళ్ళు బయలుదేరాలి కదండి, చెప్పుకున్నాం కదా. మేఘం బయలుదేరింది బాబు అనుకుంటే గుడారాన్ని బోధనేసి వెళ్ళిపోవాలి. మళ్ళా ఈ గుడారాలు వేసుకుని టెంటలు వేసుకుని ఆ టెంట్ హౌస్ లో కూర్చొని ఎవరు కుటుంబాల చొప్పున వారు ఏడుస్తూ ఉంటారట. ఆ ఏడుపు మోషేకి ఎలా ఉంది అంటే, ఆ ఏడుపు ఏడవగా మోషే వినెను కదండి. మోషే ఆ ఏడుపు విన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు ఏడ్చుట యెహోవా మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను కదా. 10వ వచనంలో ఏమన్నాడు? చివరి భాగంలో అంటే వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. ఒక నాయకత్వం చేస్తున్నాడండి మోషే. ఒక నాయకుడు చక్కగా నడిపించుకుంటా వస్తున్నాడు. వారికి ఏం కావాలో ప్రతి అక్కడ తీర్చుకుంటూ వస్తా ఉంటే వీళ్ళు ఎవరు కూడా వాళ్ళు కూర్చొని బోరుమని ఏడుస్తా ఉంటే వారు ఏడ్చుట మోషేకు బహు దుఃఖకరముగా, అంటే యెహోవా మోషే దృష్టికి బహు చెడ్డదిగా ఆనందంగా ఉందా వాళ్ళు ఏడుస్తుంటే. ఏంటి బాబు, దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు. ఆ భయంకరమైన దాసత్వములో నుండి, ఎంత బాధాకరమైన దాసత్వము, ఆ దాసత్వములో నుండి వీరిని విడిపించి చక్కగా నడిపించుకుంటూ వస్తా ఉంటే ఏదో విధంగా ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అది అంత కణాలు కదా, సమృద్ధిగాను మంచిగాను పచ్చగాను ఉండేటువంటి దేశం కదా. అక్కడికి వెళ్ళే వరకైనా చక్కగా వెళ్ళిపోతే అక్కడ శుభ్రంగా తిందాము అన్న ఆలోచన లేకుండా వాళ్ళు ఏడుస్తూ ఉంటే, తాత్కాలికమైన మాంసం కొరకు వాళ్ళు ఏడుస్తూ ఉంటే మోషే ఆ ఏడుపు మోషే దృష్టికి బహు చెడ్డదిగా ఉంది. మోషే ఏం చేయాలి అర్థమవుక దేవుని దగ్గరకు వచ్చాడు. దేవా యెహోవా నన్ను చంపు. ఏమంటున్నాడో తెలుసా? దేవా యెహోవా నువ్వేం చేయాలో తెలుసా? నన్ను చంపు. అక్కడ మాట్లాడుతున్నాడు కాదా మోషే యెహోవాతో ఇట్లా, నేను నీవేనా నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టలేలా, నేనే ఈ సర్వ జనమును గర్భము ధరించి తినా, నేనే వీరిని కంటినా కదా. ఎందుకే నాకు ఈ బాధ? నేనే వీరిని కన్నానా, నేనే వీరిని గర్భాన్ని ధరించానా? దేవుడని యెహోవాతో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ అంటున్నాడు చూడండి, పాలిచ్చి పెంచేడు తండ్రి పసిపిల్లలను మోగినట్లు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు కదా. మధ్యలో 2 లైన్లు వదిలితే బాగా అర్థమవుతుంది, అందుకే అలా చదివాను. కాబట్టి పాలిచ్చు అప్పుడే వచ్చును కదా, పాలిచ్చు పెంచేడి తండ్రి పసిపిల్లలను మోయినట్లు ఒక లైన్ వదిలి పెట్టేస్తే వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలతో ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది అని మాట్లాడుతూ వారు నన్ను చూచు ఏడ్చుచు తినుటకు మాకు మాంసమేమని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను నేను ఒంటిగా మోయుట నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. అంటే వాళ్ళు ఎంతగా విసిగించుంటారో మోషేని మీరు అర్థం చేసుకోండి. ఎంత విసిగిపోతే తప్ప చావుకి సిద్ధపడవు.
అంతేనా? ఎందుకు వచ్చిన గొడవ నుంచి అద్దె వదిలిపోతా అంటారు. ఎన్నిసార్లు అనలేదు మీరు? అన్నారా లేదా? అంటే అంతగా విసిగిపోయిన తరువాత మోషే దేవుడితో అంటున్నాడు, ఇదిగో పాలిచ్చు తండ్రి తన పిల్లలను మోసుకొని వెళ్ళినట్లుగా వీరందరినీ నాకు అప్పగించావు. నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్తా ఉన్నావు. నేను ఒక్కడే వీరిని కన్నానా? నేను ఒక్కడే వీరిని గర్భము ధరించానా? ఈ బాధ నేను భరించలేను. ఎన్ని మాటలు చెప్తా ఉన్నాడు. నేను ఒంటరిగా మోయలేను అని మాట్లాడుతూ ఉన్నాడు. అది నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకు ఇట్లు చేయదలచిన ఎడల నన్ను చంపు. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపమంటున్నాడండి కదా. నన్ను చంపు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడైన మోషే మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నన్ను చంపు ప్రభువా, నన్ను చంపు ప్రభువా అని అడుగుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు 16వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను 18వ వచనం అండి, నీవు జనులను చూచి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము కదా. నన్ను చంపు ప్రభువా, ఈ బాధ నేను భరించలేను అని అంటా ఉంటే దేవుడైన యెహోవా మోషేతో చెప్తున్నాడు, అయ్యా మోషే నువ్వు వెళ్ళి వారితో చెప్పు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. రేపు మీరు ఏం చేస్తారు అంటే మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు మాంసము ఎవరు పెట్టదురు? ఐగుప్తులో మాకు బాగానే జరిగిందని మీరు చెప్పుకుంటేనే. చెప్పాలి. వారు ఏమన్నారు? ఐగుప్తులో మాకు, ఎర్ర సముద్రం దగ్గర ఏమన్నారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకున్నావా మోషే అన్నారా లేదా? మీరు ఎక్కడెక్కడ ఏమేమి సరిగారు అనేది గుర్తుపెట్టుకోండి. పాయింట్ వైజ్ రాసుకుంటే బాగుంటుంది. ఎక్కడన్నా చెప్పడాకైనా లేకపోతే మీకు సొంతంగా అయినా అర్థమవుతుంది. అక్కడ అలాగన్నారు. మారా దగ్గర ఏమన్నారు? మేమేమి త్రాగాలే మోషే కదా. అక్కడ ఆ 16వ అధ్యాయం నిర్గమకాండ గ్రంథంలో ఆ 3వ వచనంలో మేము మాంసము కొండల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా చేత మేమెందుకు చావలేదు? ఒక్కొక్క మాట, ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క మాట. ఇక్కడ మాంసము కోసం ఏడ్చి మాకు అక్కడే బాగుంది, మాకు అక్కడే బాగా జరిగింది ఏమంటున్నారంటే వాళ్ళు. అక్కడ మాట మనం చూస్తూ ఉంటే చూడండి, మాకు మాంసం ఎవరు పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగానే జరిగిందని మీరు చెప్పుకుంటేనే కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక్క దినం కాల్సునా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 19వ వచనంలో ఒక దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని మీరు తిందురు కదా. దేవుడు అంటాడు, మోషేతో చెప్పాడు. మోషే వెళ్ళి చెప్తా ఉన్నాడు, ఇదిగో రేపటికి మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు మాంసం తింటారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజుల వరకు మీకు ఆ మాంసం అనేటప్పటికీ అయిష్టం వచ్చేయాలి. అది మీ ముక్కుల నుండి వచ్చేయాలి. తిన్నది ఎక్కడి నుంచి వచ్చేయాలి? ముక్కుల్లో నుండి వచ్చేసి అంత చిరాకు వచ్చే వరకు మీరు మాంసము తింటారు. అలా దేవుడి సన్నిధిలో నుండి మోషేతో దేవుడు చెప్తా ఉంటే మోషే అంటాడు, ప్రభువా చూడండి 21వ వచనంలో, అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తిరుటకు
ఆయ్. వారు తృప్తిగా తిరిగినట్లు వారు తృప్తిగా తిరిగినట్లు వారి నిమిత్తము ఆయ్. పశువులను ఆయ్. ఎవరైనా ఏమండి వారు తృప్తిగా ఎంత మోషే మాట్లాడుతున్నాడు. రేపు తింటారంటావు దేవా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 20 రోజులు కాదు, 4 రోజులు తింటారంటున్నావు. వీళ్ళు ఎంతమందో తెలుసా? 6 లక్షల పాదచారులు అన్నాడు. ఈ 6 లక్షల పాదచారులకు వారు తృప్తిగా తిరిగినట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తిరిగినట్లు సముద్రపు చేపలని వారి నిమిత్తము పోర్చవలెనా అనంటే దేవుడు అంటున్నాడు, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు కదా అన్నాడు అంటండి. అప్పుడు మోషే చూడండి 24వ వచనంలో, మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను ఆ జనులతో చెప్పి, కాదండి చాలండి, ఇప్పుడు వరకు దేవుడు మాట్లాడాడు. మోషే, నా బాహు ఏమన్నా తక్కువ అనుకున్నావా? నేనంటే ఏంటనుకున్నావు? నాకు అంత శక్తి లేదనుకున్నావా? నువ్వు గొర్రెలు చంపడానికి, ఈ మేకల్ని పశువుల్ని చంపి వారికి తిండి పెట్టడానికి నేనేమన్నా తక్కువ వాడినా అని చెప్పి ఇలాగని చెప్పన్నాడు. ఇప్పుడు మోషే దేవుని యొద్ద నుండి బయటికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు, ఇదిగో రేపటికి మాంసం తింటారు, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు అన్నాడు అంటాడు. 30వ వచనమండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను మోషే దేవుని మాటలు విన్నాడు కదండి. ఇప్పుడు బయటకు వచ్చాడు, ఆ ప్రజలు చెప్పాడు, పాలెములోనికి వెళ్ళాడు. అంటే వారు గుడారాల్లో ఉన్నారు, గుడారాలు బయటకు వెళ్ళాడు. పాలెములోనికి ఆ పెద్దలను తీసుకుని వెళ్ళగా తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లు రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను కదా దిన ప్రయాణం అంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున కదండి. ఎన్ని మూరలు? 2 మూరలు అంటే 1 మీటర్ ఎత్తనమాట. 2 మూరలు అంటే ఎంతండి? కొంచెం తక్కువ మీటర్కి అంత ఎత్తు. ఏమన్నాయి ఇప్పుడు? పూరేళ్ళు. ఆ మధ్య ఇక్కడ అమ్మిస్తారు, ఇప్పుడు అమ్మట్లేదు. ఒక్కొక్క పూరేడు 60 రూపాయలు నేను తెచ్చుకునేవాడు, ఇప్పుడు అమ్మట్లేదండి. ఆ పూరేళ్ళు ఒక మనిషి ఒక రోజంతా ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్ళగలడో అంత దూరం. ఒక దిన ప్రయాణం, వృద్ధుడు బయలుదేరి సాయంకాలం వరకు మనిషి నడిస్తే ఎంత దూరం వెళ్ళగలడో అంత దూరం ఏం చేశాడంట? 2 మూరలు ఎత్తు పూరేళ్లను దేవుడు అక్కడికి రప్పించాడు. ఇప్పుడు ఆలయ అవన్నీ వచ్చాయట. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? ఏమండి, కావున జనులు ఆ దినమంతయు కదా వాళ్ళకి ఎంత కూర్చుకున్నా అంటే అంత సమృద్ధి. ఆ దినమంతా కూర్చుకున్నారు అంటే పగలంతా అయిపోయింది. ఆ రాత్రి అంతా కూర్చుకున్నారు, రాత్రి అయిపోయింది. మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. ఏం చేస్తూ ఉండేది? అసలే మాంసం లేదన్న వాళ్ళు ఆ పగలంతా కూర్చుకున్నారంట. అంటే పూజ చేసుకున్నాడు, ఎవరు దొరికినాయి. ఆ రాత్రి అంతా పూజ చేసేసారంట. అప్పుడు ఫ్రిడ్జ్లు లేవండి, ఇప్పుడైతేనా కదా మాంసం లేదు కూరేసుకుంటాం. అలాగా వాళ్ళు ఆ పగలంతా కూర్చుకొని అదంతా కొంపు కొట్టిన తర్వాత కుళ్ళిపోయి నీళ్ళండి. అంటే వాళ్ళ ఆశ ఎలా ఉందో చూసారా? ఆ పగలంతా కూర్చేసుకున్నారు, రాత్రి అంతా కూర్చేసుకున్నారు, మరుసటి దినమంతా కూర్చేసుకున్నారు. ఇంకేమన్నాడండి? మరుసటి దినమంతా లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకుని వాడు
100 తుమ్ములు కూర్చుకున్నారంట. ఇంగ్లీష్ బైబిల్ లేకుందమ్మా. 1000 కిలోలు ఉందా? పిల్లలకి ఇంగ్లీష్ బైబిల్ ఉంటాయి. 1000 కిలోగ్రామ్స్ అని ఉంటుంది అక్కడ. ఇది చదువుతూ ఇంగ్లీష్ బైబిల్ కూడా చూశాను నేను. 2 మంటి ఏంట్రా బాబు అంటే ఒక్కొక్కడు అంట ఎన్ని తూములు అన్నాడండి? 100 తూములలో కూర్చుకొని తరువాత వారు తమ కొరకు ఆ పాలెము చుట్టూ, ఎవరి కొరకు? ఇప్పుడు మా ఇల్లు ఉందనుకో, పాలెము, మా ఇంటి చుట్టూ ఏం చేసేసాం మేము? పరిచేసాం. ఇల్లు తినేద్దాం, అవతల తినేద్దామని 1000 కిలోలు దాచుకున్నారు. 100 తూములు అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూసుకోండి 1000 కిలోగ్రామ్. 1000 కిలోల మాంసం కూరండి కూర్చుకున్నారు. ఇంకా మిగిలిపోయినారు. ఆ పాలెం చుట్టూరు, ఆ గుడారం ఎదుర్కొన్నటువంటి పాలెం చుట్టూరు వాళ్ళు పరిచారంట కదా. ఆలోచన చేస్తున్నారా? అంటే వారు ఆశించిన ఆశ కొలది వారు కూర్చుకున్నారు. ఎంత బాధాకరమో, ఎంత దుఃఖకరమో. మాంసము కొరకు వారు పడే తాపత్రయమో ఎంత అంత కదట. దినమంతా కూర్చుకున్నారు, రాత్రంతా కూర్చుకున్నారు, మరుసటి దినమంతా కూర్చుకున్నారు. ఎన్ని తుమ్ములు? 100 తుమ్ములు. 1000 కేజీలు కూర్చుకున్నాడు ఒక్కొక్కడు. అక్కడ రాశాడు కదా, నా మాటలు కదా, చదువుకోండి. ఒక్కొక్కడు 1000 కేజీలు ఫోన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో అర్థమవుక ఈ చుట్టూరు పనిచేశారంట. పాలెమంతా కూడా వాటిని పరిచిరి. అంత సమృద్ధిగా దేవుడైనటువంటి యెహోవా వారికి ఏం చేశాడు అని అంటే మాంసమును. అసలు వారు ఏమనుకున్నారు? 78వ కీర్తన 19వ వచనములో అసలు వారు ఏమన్నారో తెలుసా అండి? చూడండి, వారేమంటా ఉన్నారో ఆలోచన చేస్తే, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా కదా. వాళ్ళు ఏమనుకున్నారో కూడా మనకు తెలియదు కదా. ఈ అరణ్యములో ఏమీ కనపడలేదు. ఎటు చూసినా ఎడారే, ఎటు చూసినా చెట్లే కనపడుతున్నాయి, ఎటు చూసినా జంతువులు ఎన్ని ఉన్నాయి. భయంకరమైన పాడు అరణ్యములో దేవుడు ఆహారమును సిద్ధపరచగలడా, భోజనమును సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధముగా మాటలాడి. మనం ధ్యానం చేస్తున్నాం వాళ్ళు చరిత్ర మనకు తెలియదు కదా. 20వ వచనములో కొంచెం కిందకి రండి. 20వ వచనములో ఆయన చూడండి చదువుతున్నారు, తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని చెప్పుకొనిరి. భోజనము సిద్ధపరచగలడా? మేమేమన్నా తక్కువ మంది ఉన్నామా? మా అందరికి భోజనం సిద్ధపరచగలడా అన్నారు. మేమేమైనా తక్కువ మంది ఉన్నామా? మా అందరికి మాంసము సిద్ధపరచగలడా అని వారు ఏం చేస్తా ఉన్నారని చెప్పుకొనిరి. చెప్పుకుంటా ఉన్నారు. 27వ వచనం చదువుతామండి. ధూళి అంతా కదా. ఆయన ఏం చేశాడంట? వాళ్ళు చెప్పుకున్నారు, కానీ దేవుడు ధూళి అంత విస్తారమైన మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా రెక్కలు గల పెట్టలను ఆయన వారి మీద కదా కురిపించేసాడంట. కాబట్టి ధూళి ఎంత తుడిచినా మర్నాటికి మళ్ళా ధూళి వచ్చారు. ఎలాగన్నా అనుకోండి, గదుల్లో ఎలాగన్నా మా హైవే మీద కదా మళ్ళా వచ్చేస్తారు. అంత ధూళి. ఈ ధూళి లాగుంటే రోడ్డు మీద ఎంత ధూళి ఉంటుందో, ధూళి ఎంత విస్తారముగా మాంసమును. ఎంత చక్కగా రాశాడండి. అంటే అక్కడ ఇక్కడ ఉంటాయి. అందుకే మా ప్రసంగికులు ఇవన్నీ కూర్చి చక్కగా చెప్తారు, మీరు వినాలి కదా. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉంటుంది. అవన్నీ కూర్చుకొని మేము చక్కగా చెప్తాం, మీరు చక్కగా వినాలి, విని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుకంత రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టలను ఆయన వారి మీద
కురిపించెను కదా. చూడండి, వారి మీద కురిపించేది 28వ వచనం. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలదీసెను కదా. ఏదైనా పెట్టొస్తే తరుగుతాం, మనం పట్టుకుందామని. అక్కడ తరవసరం లేదు, అవి వచ్చి రాలిపోయి పట్టుకుంటుందే పర్ఫెక్ట్. పట్టుకుందామంటే కథలు అనమాట, అలాగుంటాయి. అంతలాగా వ్రాల చేసాను, అంతవరకు బాగానే ఉంది కదా. 29వ వచనం. వారు కడుపార తిని కనిసిరి అంటే ఏంటి? టైడ్ అయిపోయారు. కడుపార తినేసి కదలలేని పరిస్థితి. కొన్ని దిక్కులకి మమ్మల్ని భోజనాలు దిగుతారు. ఇందాకే చెప్పాను, కొబ్బరన్నం కూడా ఇంకా కొంచెం వేసుకోండి అంటే అది నాగరత్నం గారు ఏమండి. అక్కడి నుంచి ఆ రోడ్డుకి నడిచినట్టు మా తెప్పలు ఉంటాయి. అంటే తినకపోతే ఏమనుకుంటారు, తింటే కదలలేని పరిస్థితి కాబట్టి. ఆ మేరీ గారి ఇంటికాడ కూడా అంతే. ఆవిడ ఎంత తక్కువస్తుంది, అమ్మ కోళ్ళు ఎక్కడ దొరుకుతాయి తెలియదు కానీ మెరిసి అంటుంది, ఇదేదో మేకవాళ్ళు లాగా ఉన్నాయి అంటారు. లోపల ఉంటుంది ఒక తోడ కాబట్టి. ఆ విజయవాడ ఇంటి దగ్గర అంతే, భానుచంద్ర గారి ఇంటి దగ్గర అంతే. ఇలా అనిపించినట్టు ప్రయత్నించు తందూరి. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, బాగా తినేసండి. సత్యశ్రీ గారు పెడతారు ఇంటి దగ్గర, అమ్మో బోడు మాంసం, రకరకాల డిష్లు ఉంటాయి. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అని అంటే అండి, బాగా తినేసాం అనుకో ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎప్పుడు వచ్చి పడుకోదామా, నిద్ర రానడు శుభ్రంగా తినేయండి. కొంతమంది నిద్ర అక్కట్లేదు అని గుండ్లు వరకు తినేయండి. ఎందుకు రాదో చెప్తాను. అలసిపోవటం తిని వారు కడుపారు తిని కనిసిరి కదలలేని పరిస్థితి, టైడ్ అయిపోయాడు అనమాట కదా. అక్కడ ఉంటారు స్టోరీ కదండి. కడుపార తిని వారు ఏం చేశారట? కనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. అప్పుడు ఉంటుందండి 30వ వచనం. వారి ఆశ తీరక మునుపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి రగిలెను. వారిలో బలిసిన వారందరినీ ఆయన సంహరించెను కదా. ఎవరు సంహరించారు? అక్కడ అన్యజనులు, తర్వాత మిశ్రిత జనం. సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనంలో మిశ్రిత జనం. నిర్గమకాండ గ్రంథం 12వ అధ్యాయం 38వ వచనంలో అన్యజనులు. ఇక్కడ బలిసిన వారు. అన్యజనులు అంటే ఎవరు? మిశ్రిత జనం అన్నాడు. తర్వాత బలిసిన వారు, మాంసాపేక్ష కలిగిన వారు. అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు సంహరించాడు అనంటే అక్కడ వారిలో బలిసిన వారందరినీ కదా ఆయన ఏం చేశాడు అనంటే సంహరించెను. సంహరించాడు లేదు, సంహరించాను. ఇంకా వాళ్ళ పళ్ళ సందులో ఉండగానే ఇప్పుడు అర్థం. సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఇంతకు మనం చదువుకున్నాం కదండి. చూడండి 33వ వచనం. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందర ఉండగానే అది నవలక మునిపే యెహోవా కోపము తరుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష కలిగిన వారిని జనులు అక్కడ పాతి పెట్టిరి అన్నాడు. ఏం చేసేది? పాతి పెట్టిరి. మాంసాపేక్ష ఎవరండి? ఇప్పుడు అర్థమైందా? ఎవరిని ఆయన చంపాను? అది సబ్జెక్ట్ తీసుకున్నామంటే చక్కగా అర్థమవ్వాలి. అన్యజనులు అనేమో నిర్గమకాండ గ్రంథం 12వ అధ్యాయం 38వ వచనం ఉంది. మిశ్రిత జనం అనేమో సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంది.
ఉంది. అక్కడ చదివితే అర్థమవుతుంది. బలిసిన వారిని అందరినీ చంపాను లేదా సంహరించాను అని 78వ కీర్తనలో చదివితే, బలిసిన వారంటే ఇశ్రాయేలీలో బాగా బాగున్న వాళ్ళేమో, ఎక్కువసేపు అడిగిన వాళ్ళేమో అని అనుకుంటారు. కాదు కాదు కాదు. ఇక్కడ ఈ సంఖ్యాకాండ గ్రంథం 34వ అధ్యాయం 11వ అధ్యాయం 34వ వచనంలో వారిలో మాంసాపేక్ష కలిగిన వారిని జనులు అక్కడ పాతి పెట్టిరి. ఇప్పుడు ఎవరిని చెప్పాడు ఆయన? ఇశ్రాయేలీయులనా? కాదు కాదు, అన్య జనులను చెప్పాడు. ఎందుకు? కొల్లెట్టారు ఎవరు? వాళ్ళే. ఎందుకు? ఎక్కడ కొల్లెట్టారని ఎలా చెప్తున్నారంటే అనుకుంటున్నారా? ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో సంఖ్యాకాండ గ్రంథం 4వ వచనంలో వారిలో మిశ్రిత జనం మాంసాపేక్ష కలిగిన వారై అన్నాడు. ఇప్పుడు మాంసాపేక్ష ఇశ్రాయేలుగా మిశ్రిత జనాలుగా అది వీరి యొక్క ప్రేరేపణకు వారి లొంగారు కనుక వారు కూడా ఏడ్చారు. ఇశ్రాయేలీలు ఏడ్చిరి. ఇశ్రాయేలీలు ఏడ్చిన ఇశ్రాయేళ్లను దేవుడు చంపలేదు, కానీ మిశ్రిత జనాంగాన్ని దేవుడు ఏం చేశాడు? చెప్పాడు. ఇప్పుడు వారు దేనికోసం ఏడ్చారండి? ఈరోజు మన ప్రసంగం ఏంటి అంటే దేనికోసం ఏడ్చారు? మాంసం కోసం. అంతేనా? నిర్గమాకాండ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో మాంసము మేము కొండల యొద్ద కూర్చున్నప్పుడు దేవుడు ఎందుకు చంపలేదు అన్నారా లేదు? ఇక్కడ 11వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథంలో 4వ వచనంలో కూడా మాంసాపేక్ష, మాకు మాంసం ఎవరు పెడుతురు మోషే అని అంటుంటే, మోషే వెళ్ళి దేవాలను చంపి వీళ్ళందరి భారం నా మీద ఎందుకు వేసావు? పాలించు తండ్రి తన పిల్లల్ని ఎత్తుకుని మోసుకుని వెళ్ళిపోయినట్లు నేనే మోసుకుని వెళ్ళాలా అని దేవుని దగ్గర మోషే అడిగాడు. దేవుడు మాంసం ఇచ్చాడు, వారు తృప్తిగా తిన్నారు. నాది ప్రశ్న, ఇశ్రాయేలీలు దేనికోసం సరిగారు? మాంసం. అంతేనా? ఇశ్రాయేలీలు ప్రేరేపించబడ్డారో ప్రేరేపించబడలేదో తర్వాత సంగతి. దేనికోసం? ఇప్పుడు ఇశ్రాయేల్ అనే ఉంది కదా, ఇశ్రాయేలు మరలా ఏడ్చి కదా, ఈ 11వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథంలో 4వ వచనంలో ఆ 2వ భాగంలో ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టేదారు? ఆలోచన చేస్తున్నారా? ఇశ్రాయేలీలు ఏడుస్తున్నారు. దేనికోసం? మాంసం కోసం. ఇశ్రాయేలు సరుగుతున్నారు. దేనికోసం? మాంసం కోసం. చిన్న ప్రశ్న. అక్కడ ఈ నిర్గమాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో 3వ వచనంలో మేము మాంసము వండుకొని కొండల యొద్ద ఏమంటా ఉన్నాడు? మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు కదండి, మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా చేత ఎలా చావకపోతిమి. ప్రశ్న ఏంటి అంటే, ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఎక్కువ మాంసం తిన్నారా? మోషే ఎక్కువ మాంసం తిన్నాడా? అదే నా ప్రశ్న. ఇదంతా ధ్యానం చేస్తే నాకు ఎందుకో కొన్ని ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. అవునండి, అసలు ఐగుప్తులో ఉన్నారు కదా, ఇశ్రాయేలీలు ఎక్కువ మాంసం తిన్నారా? మోషే ఎక్కువ మాంసం తిన్నాడు? చెప్పండి. ఇశ్రాయేలా? చెప్పండి మీరు. అలా అంటారని అడిగారు. ఇశ్రాయేలీలు కానే కాదు, వారు బానిసలు. వారెవరు? మోషే ఎవరు? యువరాజు. 40 సంవత్సరాలు ఫరో యొక్క మనవడు. మీకు అర్థమవుతుందా? ఇలాగ అంటారని అడిగారు ఈ ప్రశ్న. ఇశ్రాయేలీలు ఎక్కువ తిన్నారు అని అంటారని ఈ ప్రశ్న అడిగారు. ఇశ్రాయేలీలు బహు తక్కువగా తిన్నారు. నెలకో కలకో 2 నెలకో ఒకసారి అలా తింటూ కదా. కారణం వారు బానిసలు.
వంటల దగ్గర కూర్చున్నప్పుడు కొరడా పెట్టి కొట్టేవారేమో. చల్ చల్ జల్దీగా సమాధానంగా తింటాకుందా? బానిసలు సమాధానంగా తింటామా? గల్ఫ్ దేశాలు వెళ్ళండి, ఈ ఆడవాళ్ళు అందులో పనిచేస్తారు కదా, నేను చూసేవాడు. బెల్ల కొట్టినప్పటికీ అవన్నీ విడిచిపెట్టి వెళ్ళకపోతే రకరకాల మాటలు తామా అంటారు. అంటే ఏంటి? గాడిద అంటారు. రా గాడిద అని పిలుస్తారు. మాలాతాలే అంటారు, అంటే పనికి మాలిన అంటారు. ఎన్ని మాటలు ఎందుకు? ఈ గల్ఫ్లో ఉన్న ఈ సామాన్య దాసులకే ఇన్ని ఇబ్బందులు ఉంటే వారు భయంకరమైన దాసీలు. ఎవరు? మన పెద్దలు. నెలకో కలకో వారు మాంసము తినేవారు. అదైనా సమృద్ధిగా కాదు, సంతృప్తిగా కాదు. కానీ మేము మాంసముల కొండల వద్ద కూర్చుంటున్నప్పుడు అంటున్నారు. కానీ మోషే అలా కాదండి, యువరాజు. రకరకాల భోజనాలు, 40 సంవత్సరాలు రకరకాల భోజనాలు తినేవాడు. ఏమనాలి? ఒరే, మిమ్మల్ని బట్టారు నా పరిస్థితి అలాగ అయిపోయింది. ఆనాడు ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీడు కొడతంటే నేను చూడలేకపోయాను. మన హెబ్రీడు నష్టపోతా ఉన్నాడని ఐగుప్తిని చెప్పేశాను. అక్కడి నుంచి వచ్చేసాను. మరి వచ్చేసి ఏదో బ్రతుకుతున్నానంటే మీరేనా దేవుడికి మొదలుపెట్టారు? దేవుడు నన్నే చూసి చేశాడు. ఎందుకంటే నీకు ఐగుప్తు అనుభవం ఎక్కువ ఉంది కదా, అక్కడ 40 సంవత్సరాలు బతికావు, అవన్నీ తెలుసు కదా. వెళ్ళు, వాళ్ళు తీసుకెళ్ళి పంపితే వచ్చాను కదా. లేకపోతే నాకు అక్కడ ఇతరుల దగ్గర బాగానే ఉంది కదా అని మోషే అనగాలి. కానీ మోషే సనగట్లేదు. కానీ ఇశ్రాయేలీలు మాంసము కొరకు సరుగుతా ఉన్నారు. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు నిట్టూర్పు విడిచారు. మాంసం తింటాం కాదు. వారికి శాంతి లేదు, వారికి సమాధానం లేదు, వారికి నెమ్మది లేదు, వారి జీవితాల్లో సరైన భోజనము కూడా లేదు. నిర్గమకాండ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. వారు నిట్టూర్పు విడిచిరి. ఏమిచ్చిరి కదా? వారి పిల్లలను ఆ ఫరో ఏటిలో పడేస్తా ఉంటే 2 సంవత్సరాల కంటే కింద ఉన్న పిల్లలందరినీ ఏం చేయాలంట? చెప్పండి అమ్మా. ఏటిలో పడేయాలి. ఏటిలో పడేస్తా ఉంటే ఎందుకంటే మా అబ్బాయిలు పడేసేస్తున్నారు అని అడిగటానికి దమ్ములేని వాళ్ళు. అర్థమవుతుందా? ఆలోచన చేస్తున్నారా? వారు ఐగుప్తులో కొరడాలతో కొట్టి, మరి నిర్గమకాండ గ్రంథం 2వ అధ్యాయం పూర్తిగా చదివితే వారు పడిన బాధలను అక్కడ వ్రాయబడ్డ కొరడాలతో కొట్టేవారట. ఏమండి? వారు ఐగుప్తులో ఉన్నప్పుడు కొరడాలతో కొడతా ఉంటే వారి అధికారులు వారు ఏడుస్తూ ఉండేవారు, వారు రోగిస్తూ ఉండేవారు, వారు ఏడుస్తూ ఉండేవారు, వారు ప్రలాపిస్తూ ఉండేవారు. వారి జీవితంలో సంతోషం ఏదంటే మాంసం తినడానికి. ఎప్పుడు తింటాం మాంసం? సంతోషంగా ఉన్నప్పుడు. చల్ షాంకు మై చికెన్ లేకేద్దాం అంటారు. కనుక ఆలోచన చేయండి. వారు ఇబ్బందుల్లో చదువుతారు. ఒకసారి నిర్గమకాండ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. అలాగున 2:23 అమ్మా. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి ఏం విడిచారంట? నిట్టూర్పులు విడుస్తా ఉన్నారండి. నిట్టూర్పులు విడిచి మొరపెట్టుచుండగా వెట్టి పనులు చేస్తున్నారు, నిట్టూర్పు విడుస్తున్నారు, మొర్ర పెడతా ఉన్నారు. వారు ఐగుప్తులో కొండల యొద్దకు వచ్చిన మాంసం తినిన దాఖలాలు ఎక్కడా లేవండి. కానీ వారు మోషే మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారి పిల్లలను, పసిపిల్లలు కదా, ఏట్లో పడేశారట. ఏటిలో పడేస్తా ఉంటే, ఓ ఫరో రాజా
ఎందుకు పడేస్తున్నారన్న ప్రశ్న కూడా అడగలేని జీవితం అండి. చూడండి, నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. అయితే ఫరో ఎబ్రీయుల్లో పుట్టిన అయ్ ప్రతి కుమారుని గదిలో పారవేయుడి నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను ఏమండి కదండి, ఎంత బాధాకరము. పుట్టిన ప్రతి వాడిని మగపిల్లలు నల్లబెట్టుకెళ్ళి ఏమన్నా ఒక ఇశ్రాయేలుడైనా ఎలాగ అడిగాను అని మాట ఉందా? వారు ఐగుప్తులో ఉండగా, నా ప్రశ్న ఏంటంటే, ఐగుప్తులో ఉండగా వారు మాంసం తిన్నారా? వారికి సంతోషం ఉందా? దుఃఖ దినాలు గడిపారండి. వారి పిల్లలు 6 లక్షల మంది అంటే ఎన్ని పిల్లలు ఉంటారో, వారి పిల్లలను ప్రతిరోజు 10 మందిలో 20 మందిలో పట్టుకెళ్ళి ఏట్లో పడేస్తా ఉంటే వారు ఇంకేం మాంసం తింటారండి. కానీ వారు సొరుగుతూ ఉన్నారు, వారు గొనుగుతూ ఉన్నారు. ఓ మోషే, మేము ఐగుప్తులో కొండల దగ్గర తిన్నాం. వాటిని ఎవరు తిన్నారు కదా? దైవజనుడైన మోషే ఒకానొకప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా యువరాజుగా ఎదిగాడు. అక్కడ ఆయన మోషే, ఆయన మాంసం తిన్నాడు. కానీ ఎప్పుడూ కూడా ఈ లేని సమయంలో ఎప్పుడూ సనగలేదండి. వాస్తవానికి ఆయన చెప్పాలి, మిమ్మల్ని పెట్టారు నా పరిస్థితి అలా వచ్చింది. కానీ మోషే ఎప్పుడూ సనగలేదండి. మోషే ఎక్కడ సనిగినట్లేదండి. ఇశ్రాయేలు ప్రజలు జీవితాన్ని మనం చూస్తే, మేము కొండల యొక్క కూర్చుండి ఆహారము లేక మాంసము తినప్పుడు ఎవరండి సనిగినోళ్ళు? ఏమంటే ఏమంటాడో అనుకుంటున్నారా? ఇశ్రాయేలీలు అంటారని తెలుసు, కానీ ఇవాళ ఇశ్రాయేలు కాదు, సరిగేవారు ఎవరు? విశ్వాసులే. వాళ్ళు ఇశ్రాయేలీలే, విశ్వాసులే. కానీ ఆనాడు సరిగారు. నేటి విశ్వాసులు కూడా ఏదైనా కొంచెం తక్కువైందనుకో, నాకే రావాలా అంటలేదా? నేనేనా దేవుడికి నేనేదో ఆయన చూడు ఈయన చూడు ఆయన అంటలేదా కదా? సనిగే వాళ్ళమ్మగా ఉండకూడదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సనిగి సంహారకుని చేత చంపబడ్డారు కనుక వారు మాంసం కోసం సరిగారు. చివరికి ఏమయ్యారు అంటే, దేవుని ఉగ్రత ఎన్ని రోజులు నడాలండి? ఐగుప్తు నుండి కనాను ఎన్ని రోజులండి? 40 రోజులు. ఎన్ని సంవత్సరాలు నడిచారండి? 40 సంవత్సరాలు. కారణం వారి యొక్క సలుగులు, వారి గొనుగులు, వారు తిరుగుబాటులు. ఈ అరణ్యములో దేవుడు మాంసము సిద్ధపరచగలడా? ఈ అరణ్యములో దేవుడు ఆహారము సిద్ధపరచగలడా? ఆయనకు విరోధముగా చెప్పుకొనిరి. ఎంత బాధాకరమో. కనుక విశ్వాసులముగా మనము సనిగే వాళ్ళముగా ఉండకుండా ఉన్నదానిలో సంతృప్తి సమృద్ధి కలిగి చక్కగా బ్రతికి దేవునికి మహిమ తెచ్చే వాళ్ళముగా ఈ లోకంలో జీవించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తలల వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ మహిమ గల నామానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీవు సర్వశక్తిమంతుడు అన్న సంగతి మా పితరులు గుర్తించక సనిగి అరణ్యములో ఇబ్బందులు పడ్డారు ప్రభువా. నీ బిడ్డలమైన మేము సరిగే వాళ్ళంగా కాకుండా ఉన్న దాంట్లో నీవిచ్చిన దానిని బట్టి సంతృప్తి సమృద్ధి కలిగి నీలో ముందుకు సాగటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.